తెలంగాణలో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదు కాగా ఆ తర్వాత జూలై చివరి వారం, ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు ప్రభావితమయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇవాళ కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాయి. ఈ జిల్లాలకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించాయి. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి అనుగుణంగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తాజా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడవద్దని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఇవాళ శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి, ఏలూరు జిల్లా లింగపాలెంలో 87 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.